మీరు సమస్యలతో బాధపడుతున్నారా? ఒక్కసారి ఈ గురువు గారికి కాల్ చేయండి. ఫోన్ ద్వారానే జ్యోతిష్యం చెప్పబడును. ప్రేమ, పెళ్లి, ఉద్యోగం, ఆరోగ్యం, వ్యాపారం, సంతానం, భార్యాభర్తల సమస్యలు, చెడు ప్రయోగాల్లో ఇలా ఎటువంటి సమస్యలకైనా ఈ గురువు గారు 100% పరిష్కారం చేయబడును. నమ్మకంతో కాల్ చేయండి. గురూజీ రామరాజు. ఫోన్ నెంబర్ 9849238801. మిథున రాశి వారికి మార్చి 26న సాయంత్రం 4:30 తర్వాత ఒక వ్యక్తి పరిచయంతో మీ జీవితమే మారిపోతుంది. మిథున రాశి వారి జీవితంలో ఏ వ్యక్తి పరిచయం ద్వారా ఏ విధంగా జరగబోతుందో ఈ యొక్క వీడియోలో పూర్తిగా తెలుసుకుందాం. మిథున రాశి వారికి సాయంత్రం 4:30 తర్వాత ఏ విధంగా ఒక వ్యక్తి పరిచయం ద్వారా వీరికి మార్పులు ఏ విధంగా కలగబోతున్నాయో పూర్తి వివరాలను ఈ వీడియోలో తెలుసుకుందాం. వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా పూర్తిగా చూసినట్లయితే మేమేం చెప్పబోతున్నామో మీకు అర్థమవుతుంది. వివరాల్లోకి వెళ్లే ముందు ఛానల్ని ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే వెంటనే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న గంట సింబల్ మీద ఆల్ అనే ఆప్షన్ని క్లిక్ చేసినట్లయితే మేము చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్ మీ వరకు చేరుతుంది. ఇక వివరాల్లోకి వెళ్ళిపోదాము. జ్యోతిష శాస్త్రం ప్రకారం వీరికి కమ్యూనికేషన్ రంగంలోనూ రియల్ ఎస్టేట్ వ్యాపారంలోనూ బాగా కలిసి రాబోతుంది. ఈ రాశి వారు చక్కటి మనస్తత్వాన్ని కలిగి ఉంటారు. మిథున రాశి వారు ధైర్యవంతులు, సాహసవంతులని చెప్పుకోవాలి. దైవభక్తి అధికంగా ఉంటుంది. అనుకున్నది నెరవేర్చుకోవడానికి అధికంగా కష్టపడతారు. మనసులో ఎప్పుడు కూడా భగవంతుణ్ణి స్మరిస్తూ ఉంటారు. ఈ రాశి వారు ఎదుటి వారి మీద ఎప్పుడు కూడా తప్పుడు ప్రచారాలు చేయడానికి ఇష్టపడరు. ఇక ఈ రాశి వారికి స్నేహితులు, సంతోష సమయాలు ఎక్కువగా ఉంటాయి. వీరు కుటుంబ సభ్యులకు ఎక్కువగా విలువని ఇస్తూ ఉంటారు. మాట పట్టింపులను ఎక్కువగా పట్టించుకుంటారు. ఈ యొక్క రాశి వారు మంచి చేయడానికి ఎప్పుడు కూడా ముందుంటారు. కేవలం మాట మాత్రమే కాకుండా ఆర్థిక సహాయాన్ని చేయడానికి కూడా ఈ రాశి వారు ముందుంటారు. దంపతులు కూర్చొని చర్చించుకుంటే సాల్వ్ అయిపోయేటటువంటి విషయాలకు పెద్దగా మూడో వ్యక్తి పరిచయం ఏర్పడితే కనుక పెద్ద పెద్ద సమస్యలుగా మారే అంశాలు పరిగణలోకి తీసుకొని వీరైతే కనుక కూర్చొని సాల్వ్ చేసుకుంటే విషయం కనుక పరిష్కారం అవుతుంది. ఇక ఎదుటి వారికి పర్సనల్ విషయాలను చెప్పకుండా ఉంటే ఈ రాశి వారికి మేలుకరంగా ఉంటుంది. జీవిత భాగస్వామి గురించి కానీ పర్సనల్గా విషయాలు కానీ తల్లిదండ్రులకు సంబంధించిన విషయాలు కానీ ఆరోగ్య విషయాలు కానీ ఆర్థిక పరమైన విషయాలు కానీ మూడో వ్యక్తికి తెలియకపోవడమే ఎంతో మేలుకరమని చెప్పుకోవాలి. ఒక వ్యక్తి పరిచయం కాబోతున్నారు. ఆ వ్యక్తి ద్వారా మీకు కొన్ని రకాలైనటువంటి ఇబ్బందులు అలాగే కొన్ని రకాలైనటువంటి అనుకూలతలు పొందుకోబోతున్నారు. ఆ వ్యక్తి ద్వారా మీకు కొత్త కొత్త సలహాలు, సూచనలు రాబోతున్నాయి. నూతన వ్యక్తుల పరిచయం ఏర్పడబోతుంది. ఇక ఈ వ్యక్తి ద్వారా కొన్ని రకాల పరిస్థితులు మీకు ఎదురవుతాయి. ఎందుకంటే ప్రతి విషయంలోనూ అవసరమైన విషయంలోనూ అవసరం లేని విషయంలోనూ ఆ వ్యక్తి మీకు సలహాలు, సూచనలు ఇస్తూ మిమ్మల్ని మొహమాటంతో ఇబ్బంది పెడుతూ ఉంటారు. మీరు ఏమీ చెప్పలేకపోతూ ఉంటారు. విషయం మీకు ఇబ్బందికరంగా మారినప్పటికీ మీరైతే కనుక ఎదుటిపడి ఆ వ్యక్తికి చెప్పలేకపోతారు. ఈ కారణం చేత మీరు ఆ వ్యక్తి వల్ల ఇబ్బంది పడతారు. కానీ ఆ వ్యక్తి ఇచ్చే సలహాలు మీకు ఉపయోగపడతాయి. దీని కారణం చేత అనుభవజ్ఞులైన అటువంటి వ్యక్తుల సలహాలు తీసుకోవడం మీకు మేలుకరంగా ఉంటుంది. అలాగే పెద్ద వయసు వారు ఎవరైనా కూడా మీకు మేలు చేయడానికి ఏదైనా సలహా చెబితే వారి మాటను కొట్టివేయకుండా మీరైతే కనుక పూర్తిగా మంచి చెడును ఆలోచించండి. అలాగే ఈ యొక్క రాశి వారికి సంబంధించి వ్యాపార స్థానంలో, ఉద్యోగ స్థానంలో మార్పులు జరగబోతున్నాయి. ప్రత్యేకమైన నూతన విధానాలు కొన్ని వ్యాపార స్థానంలో మొదలవబోతున్నాయి. ఈ యొక్క రాశి వారికి సంబంధించి రియల్ ఎస్టేట్లో చేసే వారికి పూర్తిగా లాభాలు కలిగే పరిస్థితులు గోచరిస్తున్నాయి. అలాగే వ్యాపారం చేసే వారికి భాగస్వాములతో జాగ్రత్తగా ఉండవలసిన పరిస్థితులు గోచరిస్తున్నాయి. ఈ యొక్క రాశి వారికి దూర ప్రయాణాలకు సంబంధించిన ధనం ఖర్చు అయ్యే పరిస్థితులు గోచరిస్తున్నాయి. బంధువుల రాకపోకలు కలిగే పరిస్థితులు గోచరిస్తున్నాయి. ఈ యొక్క రాశి వారికి సంబంధించి సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి ఆరాధన చేసుకోవడంతో పాటు శివారాధన చక్కటి ఫలితాలను కలిగిస్తుంది. హనుమాన్ చాలీసాను పఠించడం ద్వారా శుభకరమైన ఫలితాలను పొందుకుంటారు. చూశారు కదండి, ఇది వాటి వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ ది వాచింగ్.